హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇదిగోండి, నేనైతే జిమ్మిచ్చి క్లాత్తో ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. చూడండి, బోట్ నెక్ పెట్టాను, ఫ్రెంచెస్ కట్ పెట్టి వెనక్కి బ్యాక్ వచ్చేమో పాట్ నెక్ పెట్టాను, అంటే ఆచి మోడల్ పెట్టి అక్కడ ఒక బటన్ అనేది ఇచ్చాను అనమాట. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫ్రాక్ అయితే మాత్రం అంబ్రెల్లా కటింగ్ పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అట్లా లేయర్ వచ్చి చాలా 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అదిగోండి, ఇప్పుడు దాని కటింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. 3 మీటర్లు వచ్చి 4 మీటర్లు మొత్తం తీసుకున్నాను. బాటమ్కి ఏమో 3 మీటర్లు, పై పార్ట్కేమో 1 మీటర్ అనమాట. ఆ 1 మీటర్లో నుంచే నేను బుట్ట చేతులు కూడా కట్ చేసుకుంటాను. చూడండి, 4 మీటర్లు 5 మీటర్లు వచ్చి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఓకేనా, పాలిస్టర్ లైనింగే తీసుకున్నాను. అది డివైడ్ చేసుకున్నాను 3 మీటర్స్ బాటమ్కి. ఇట్లా కొలతలు అనమాట. అమ్మాయి మెజర్మెంట్స్ రాసి ఇచ్చింది. ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను. చూడండి, అలా నీట్గా చూడండి. అక్కడ మనకి క్లాత్నేమో సర్దుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే దానికి ఎంత సరిపోయిద్దో ఏంటో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలా చూసుకొని చెస్ట్ని 4 భాగాలు చేస్తున్నాను. 34ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది అనేది కొలుస్తున్నాను అనమాట. అంటే 4 భాగాలు అంటే 2 భాగాలు చేస్తే చెస్ట్ని 17 ఇంచులు, 17 2 భాగాలు చేస్తే 8.5 ఇంచులు వస్తుంది. అవును, హాఫ్ ఇంచు లూజ్ పెట్టమంది, 9 ఇంచులు పెట్టా. ఓకేనా, బాడీ మెజర్మెంట్స్ మనం ఎలా అయినా సరే 1.5 ఇంచు కానీ లేదంటే ఒక 1 ఇంచు కానీ బాడీ మెజర్మెంట్కి మనం ఎక్స్ట్రా కలుపుకోవాలి. కరెక్ట్గా కొలత తీసుకొని మనం ఫిట్టింగ్ పెడితే మాత్రం ఆ డ్రెస్లో సరిపోవు. మనం ఎప్పుడు ఎవరికి బాడీ మెజర్మెంట్ తీసుకున్నా మనం 4 ఇంచులు దానికి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను అట్లా పెట్టుకుంటున్నాను. షోల్డర్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 7.5 అంటే 15 ఉందన్నమాట. 7.5 పెడుతున్నాను. ఓకేనా, నెక్ వెడల్పు వచ్చి 4.5 ఇంచీలు, అంటే 7.5 వచ్చింది కదా. 3 ఇంచులు షోల్డర్ పెడితే 4.5. అక్కడి నుంచి పొడుగు వచ్చి 15.5 పెడుతున్నాను. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని మొత్తం 16.5. ఓకేనా, పొడుగు వచ్చి 16.5 అంటే నేను ఎక్స్ట్రా కట్ చేసి ఇస్తే మొత్తం టోటల్ ఖర్చులతో కలిపి 15.5. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఎందుకంటే తర్వాత నీట్గా సెట్ చేసుకోవడం కోసం. అట్లా 4.5 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను బోట్ నెక్కి. అలాగే 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను బోట్ నెక్ షేప్ కోసం. అలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను. చూడండి, అలా కరెక్ట్గా షేప్ డ్రాయింగ్ చేసుకుంటున్నాను. బాక్స్ లాగా ఇలా డ్రాయింగ్ చేసుకొని అక్కడ 7.5 షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మన కింద పైన షోల్డర్ 7.5 పెట్టాం కదా, అది కూడా ఆమ్ రౌండ్ పొడుగు కూడా 7.5 అట్లా పెట్టి స్కేల్తో డ్రాయింగ్ చేసుకుంటున్నాను. చూడండి నీట్గా అలా పెట్టుకొని చూడండి, అలా బాక్స్ టైప్లోకి గీసి డ్రాయింగ్ చేసుకొని 1.5కి చంక ఆమ్ రౌండ్ పెట్టుకుంటున్నాను. 1.5. ఓకేనా, కరువు స్కేల్ తీసుకొని నీట్గా మనమైతే 3 ఉన్నాయి కదా, 3 పాయింట్స్ కలవాలన్నమాట. చూడండి ఎంత బాగా కలిసిందో. అలా డ్రాయింగ్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అక్కడ 1/2 ఇంచు షోల్డర్ మెజర్మెంట్ అనమాట. అక్కడ నుంచి 9 ఇంచులకి ఒక మార్కింగ్, 9 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని చుట్టూ కొలత అన్నది కొలుస్తున్నాను అనమాట. అంటే ఇది మనకి ఏంటిది బోట్ నెక్ కాబట్టి మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చి చంక రౌండ్ కొలత వచ్చి నాకు 8 ఇంచులు వచ్చింది. 16 ఇంచులు వచ్చింది కదా. 16లో కరెక్ట్గా 8 అంటే 16 కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనమాట. 8.5 ఇంచీలు అనమాట మనకి కరెక్ట్గా పెట్టుకోవాలి మెజర్మెంట్. 8.5 ఇంచులు మెజర్మెంట్ పెట్టుకున్నాక చూడండి, కింద కూడా అట్లా చూడండి మొత్తం చుట్టుకొలత కొలుసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా 8.5 పెట్టేసి డ్రాయింగ్ చేసుకున్నాను. తర్వాత కింద నడుం కాడ కూడా సేమ్ మెజర్మెంట్, పైన ఎంత తీసుకున్నానో కింద కూడా అంతే 9 ఇంచులే పెట్టాను. ఎందుకంటే మనకి ఇంకా సెట్ అవ్వలేదు, అందుకని కొంచెం ఒక 1/4 ఇంచు పైకి పెట్టి 8.5 కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకేనా, ఆ తర్వాత వచ్చి కింద హిప్ లూజ్ కాడ వచ్చి 9 ఇంచులే పెట్టాను. ఎందుకంటే ఫ్రెంచెస్ కట్ పెడతాను కాబట్టి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే అందుకని నేను ఒకేసారి కింద పైన ఒకే కొలత తీసుకుంటాను ఎప్పుడన్నా ఫ్రెంచెస్ కట్ కుడితే. అట్లా తీసుకొని డ్రాయింగ్ చేస్తున్నాను.
ఖర్చులు 3 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేశాను. చూడండి, అట్లా మార్కింగ్ చేసుకున్నాను. నీట్గా అలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా చూడండి, ఇక్కడ బోట్ నెక్కి డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. బోట్ నెక్ షేప్ డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, అలా అలా డ్రాయింగ్ నీట్గా పర్ఫెక్ట్గా చక్కగా రౌండ్ అనేది క్లియర్గా నీట్గా ఉండేటట్టు తీసుకోండి. ఓకేనా? అలా అలా తీసుకొని నీట్గా మనం అక్కడ ప్రిన్సెస్ కట్ కోసం డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గా 5 ఇంచీలు అంటే మనం పైనుంచి చూసుకుంటే మనకి 10.5 ఇంచుల దగ్గరికి పెట్టుకోవాలి. అక్కడ పైనుంచి కింద నుంచి 5 ఇంచీలు అక్కడ నుంచి కరువు స్కేల్తో బోట్ నెక్ షేప్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రాయింగ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్ కార్నర్ దగ్గర కలిసిద్ది అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. అలా చూసారా, డ్రాయింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ చేశాను. అలాగనమాట. చూడండి, అలా అలా డ్రాయింగ్ చేసి మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూడండి, నీట్గా అక్కడ ఇంకా షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ తీసుకున్నాను అనమాట. ఆ 1/2 ఇంచ్ కాడికి షోల్డర్ డౌన్ చేశాను. డౌన్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట మొత్తం. అదిగా చూడండి, నీట్గా చంక దగ్గర గట్ట నీట్గా రౌండ్ తీసుకొని అలా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కూడా కట్ చేసుకుంటాం. 3.5 దగ్గరికి 3 అంటే మనం 7 ఇంచులకు 1/2 ఇంచ్ డౌన్ చేసాం కాబట్టి 3.5 వచ్చింది. 3.5 దగ్గర నుంచి 30 ఇంచు లోపలికి పెట్టి అలాగా లో చంక అనేది డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, అట్లా డ్రాయింగ్ చేసుకొని మొత్తం ఎక్కడెక్కడ మనం డీస్ పెట్టుకుని అక్కడ టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట. అక్కడ నేను టక్స్లు ఇచ్చుకుంటున్నాను. అలా నీట్గా అలా టక్స్లు ఇచ్చుకుంటే మనకైతే కొంచెం అక్కడ ఎజ్జులు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, అది కట్ చేసేసాను. ఓకేనా? వేరే కత్తిరితో కట్ చేస్తే సరిగ్గా రాలి, అందుకని కత్తిరి మార్చి మళ్ళీ కట్ చేసేసాను. చూసారు కదా, అలా కట్ చేసినాక ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేంటి, మెయిన్ క్లాత్ తీసుకొని అంటే బాడీ పార్ట్ కట్ చేయడం కోసమని మనకి సరిపోయినంత క్లాత్ని అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకుంటున్నాను నీట్గా. చూడండి, అలా అలా ఎక్స్ట్రా ఉన్నదంతా అటు పక్కకు పెట్టేసి ఇటు నుంచి నీట్గా అలా సర్దుకుంటూ నీట్గా అలా వేసుకున్నాను క్లాత్ని. ఇది జిమ్మిక్కి ఫ్యాబ్రిక్ కదా, అసలు జారిపోతుంది, పట్టుకుంటుంటే అస్సలు ఉండట్లేదు అనమాట. ఇప్పుడు బాడీ క్లాత్ వేసి చుట్టూరు నీట్గా అంటే ఎక్కువ తక్కువ లేకుండా మెయిన్ క్లాత్ 2 కూడా ఒక పొరలు వేసాం, డబుల్ పొరలు వేసాం కాబట్టి అలా ఎక్స్ట్రా ఉంచుకుంటూ నీట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు ఉంచుకొని మిగతాదంతా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలా చూడండి, అలా అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నీట్గా సర్దుకొని పెట్టుకున్న తర్వాత కట్ చేసి అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసాను. బాడీ పట్టు అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి నీట్గా అలా సర్దుకొని క్లాత్ని అయితే చూడండి అలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఎడ్జిలు ఇటు సైడ్ ఉంచుకుంటూ దగ్గర దానికి కూడా మనకి 1 మీటర్ పట్టింది. బుట్ట హ్యాండ్కి కూడా 1/2 మీటర్లో అయితే బుట్ట అవ్వదు. ఈ బుట్ట స్టైల్కి ఖచ్చితంగా మీటర్ ఉండాలన్నమాట, 2 బుట్ట చేతులకు ఉన్నాయి. ఓకేనా? అది ఉండాలి. అలా నీట్గా సర్దుకొని చూసారు కదా, అలా నీట్గా సర్దుకొని ఎడ్జులన్నీ సమానంగా ఉండేటట్టు సర్దుకోవాలి. అక్కడ డ్యామేజ్ చేయారంట, ఆ డ్యామేజ్ చీరని తీసేస్తున్నాను అనమాట. అంటే క్లియర్గా కట్ చేసుకోవడానికి బాగుంటుందని అలా పరుచుకొని నీట్గా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ సర్దుకొని ఎడ్జులన్నీ సమానంగా ఉండేటట్టు పెట్టేశాను అనమాట. అలా నీట్గా ఇలా సర్దుకొని పెట్టేసి చూడండి, ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. అంటే మార్కింగ్ అంటే ఎలా మనం నీట్గా సర్దుకున్న తర్వాత హ్యాండ్ మనకి వెడల్పు వచ్చి 5 ఇంచులు బుట్ట కోసం 6 ఇంచులు అయినా పర్లేదు, కానీ మరి క్లాత్ ఉండాలి కదా, అందుకని 5, 5.5 తీసుకున్నాను నేను. అలా తీసుకొని
అక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేస్తున్నాను అనమాట. అంటే 5 ఇంచీలు ఎక్స్ట్రాకి. అక్కడి నుంచి మనకి 10.5 ఇంచీల కాడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఖర్చులతో. లోచంక దింపు వచ్చి 3.5. అలా ముందు ఒక డ్రాయింగ్ లాగా వేసుకున్నాను అనమాట. అక్కడి నుంచి ఇక చూడండి, అక్కడ నేను కొలత పెట్టాను కదా, ఆ కొలత కాడ నుంచి తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అలా అలా కొలత వేసుకొని చూడండి, అక్కడి నుంచి పొడుగు కొలుస్తున్నాను మళ్ళీ. అలా అంటే చెంక చుట్టూ కొలత కోసం 9 ఇంచులు మార్క్ చేశాను అక్కడి నుంచి. అలా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 3.5 ఇంచులు చెంక డౌన్. అలా అక్కడి నుంచి అలా ఒక మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా వేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచులు కడుపు మార్కింగ్ చేసుకొని మనం ఈ మార్కింగ్ని కరెక్ట్గా 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టుకొని అలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ, అంటే 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ పెట్టుకోవాలి. అట్లా చూడండి, రౌండ్ షేప్ ఇచ్చి ఆ కార్నర్ని కరెక్ట్గా కార్నర్లో కలిపేశాను. చూసారా అంత పర్ఫెక్ట్గా? అది చూడండి, అది అలా అనమాట. నీట్గా అలా పెట్టేశాను అనమాట. నాకు కెమెరా పెట్టుకోవడానికి కుదరట్లేదు. కెమెరా పద్దాక పైకి కిందకి వంగిపోతుంది అనమాట. అంటే ఫోను వంగిపోతుంది, అట్లా స్టాండ్ కరెక్ట్గా లేదనమాట. అలా చూసుకోండి, అలా పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా హెచ్చు తక్కువ లేకుండా అలా చూడండి. అలా ఆ ఎక్స్ట్రా మనకి డ్యామేజ్ వచ్చింది కదా, అది కట్ చేసేసి నేను పీసులు జాయింట్ చేసుకుంటాను అనమాట. బుట్ట చేయండి అలా చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగుంటుంది. అక్కడ ఎక్స్ట్రా మనకు వచ్చి తీసేస్తారు చూడండి, అది వేస్ట్ అనమాట. అంటే అది వేస్టేజ్ కింద లెక్క. అది తీసేసి అక్కడ పీసులు యాడ్ చేస్తాను నేను స్టిచ్చింగ్లో. కటింగ్ చేసి చూపిస్తాను. ఆ పీసులు కూడా ఒకేసారి కట్ చేసి తీసేస్తాను అలా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇద్దరు కుట్టాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. అలా అలా కట్ చేసేసి తీసేయాలి నీట్గా. అప్పుడు ఆ పట్టు చేతుల్లో టక్స్లు పెట్టుకోండి. ఎక్కడైతే మనం డ్రాయింగ్ చేసాం కదా 5 ఇంచులకి 5 ఇంచులకి, అలా ఎదురుగా మధ్యలో కూడా షోల్డర్ దగ్గర అక్కడ కూడా టక్ పెట్టుకోవాలి. ఆ కింద 5 ఇంచెస్ కాడ కూడా టక్ పెట్టుకోవాలి. అలా అలా పెట్టుకొని ఆ మధ్యలో కూడా ఒక టక్ పెట్టుకోవాలి. అంటే మనకు పాయింట్స్ తెలియడం కోసం చిన్న టక్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఆ క్లాత్ని పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకొని చూడండి, అయిపోయింది. మెయిన్ పార్ట్, హ్యాండ్ పార్ట్, అంటే బాడీ పార్ట్ను హ్యాండ్ పార్ట్, లైనింగ్ పీసు అసలు పీస్ అన్నీ అందులోనే ఉన్నాయి. మిగతా వేస్ట్ పీసులన్నీ ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు పై బాటమే కట్ చేయడం కోసం చూడండి, కింద బాటమే మనం అంబ్రెల్లా కటింగ్ పెట్టుకోవాలి కదా, దానికోసమని నీట్గా సర్దుకుంటున్నాను. చూడండి ఇట్లా ఫోల్డింగ్, సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి కదా, దానికోసమని నీట్గా సర్దుకుంటున్నాను. ఇలా సర్దుకొని ఆ కోణం నుంచి ఆ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ది ఎడ్జ్లు కలిసి కరెక్ట్గా ఇలా వేసుకోవాలన్నమాట. ఆ ఎడ్జ్లు కలిసి మనం ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఇటు జరుపుకోవాలి. అప్పుడు మధ్యలోకి డబుల్ ఫోల్డ్ వస్తుంది అనమాట. చూడండి అట్లా నీట్గా సర్దుకోండి, ఎందుకంటే ఎడ్జ్లన్నీ సమానంగా ఉండాలి, లేకపోతే నడుము దగ్గర కొలతలు తేడా వచ్చేస్తాయి. అట్లా ఏళ్ళతో నిమరండి. నిమిరి చేతితో లాగామనుకోండి ఎక్కువ తక్కువ, అదే ఏళ్ళతో నిమిరితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలా ఈ అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు నేను పడే తిప్పలు మాత్రం మామూలుగా కాదండి. ఒక్కలమే చేయలేము, ఒక మనిషి ఉంటేనే మనకి సపోర్ట్గా బాగుంటుంది అనమాట. అంటే పట్టుకొని పెట్టడానికి. అలా పద్దాక లేసి ఒంగోని పెట్టాలంటే నేను పెట్టలేను కదా. అలా చూడండి అట్లా డ్రాయింగ్ చేసుకోవాలి. అంటే మనం బాడీ పార్ట్ పెట్టేసి అక్కడి నుంచి ఖర్చులకి మనం 2.5-3 ఇంచులు పెట్టాక ఆ ఖర్చులు బయటకు వదిలేయాలి. ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ పెట్టుకోవాలి, ఖర్చుల వైపు ఖర్చులకి ఓపెన్ వైపు పెట్టాలి. అలా పెట్టేసి డ్రాయింగ్ చేసేసాను చూడండి. అలా డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు పొడుగు కొలుచుకుంటాను అనమాట. మనకి ఎంత వచ్చింది అనేది చూసుకొని, మనకు మొత్తం వచ్చింది 50 ఇంచీలు. 50 ఇంచీల నుంచి 14 ఇంచీలు తీసిస్తే మనకు ఉన్నది ఎంత ఉంది? 14 ఇంచీల నుంచి 50, 10, 4 తీసేస్తే 36 ఉంది. 36ని ఇంకొక 2 ఇంచీలు యాడ్ చేసి 38 ఇంచీలు పెట్టాను నేను పొడుగు అయితే. ఎందుకంటే 38 ఇంచీలు పెట్టాను, అమ్మాయి కొంచెం హైట్ అనమాట, కొంచెం పొడుగు పెట్టమని, అందుకని ఒక 2 ఇంచీలు యాడ్ చేశాను అనమాట. బాడీ మెజర్మెంట్స్కి ఎప్పుడైనా సరే నేను కొంచెం ఎక్స్ట్రా కలుపుకొని తీసుకుంటాను. అలా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఎన్ని 38 ఇంచీల కాడికి కరెక్ట్గా అలా చూడండి. అలా 38 ఇంచులకి అలా టేప్ అక్కడ పట్టుకొని నీట్గా ఇలా పెట్టేసి 38 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చూసారా, మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. అలా నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాను అలా మొత్తం పైన కింద మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు పీసులు యాడ్ చేయాలి. అక్కడ చిన్న చిన్న పీసులు, ఎక్కువ పెద్దగా ఏమీ మనకి రాలేదు, ఎందుకంటే అది పన్నా పెచ్చు బాగా ఉంది, అందుకని ఎక్కువ జాయింట్ అయితే ఎక్కువ రాలేదు, చాలా తక్కువగానే ఉంది. ఇప్పుడు 2 పీసులు విడిగా ఉన్నాయి కదా, ఆ విడి పీసులని 2 నేను ఎక్కడ చేస్తాను. ఈ మిగిలిన పీసులు ఏంటంటే అది చిన్న అమ్మాయి ఫ్రాక్కి యాడ్ చేస్తాను, బాడీకి సరిపోద్ది అనమాట. అందుకని బాడీకి బుట్ట చేతులు కూడా దాంట్లోనే తీస్తాను. అలా అలా పెట్టేసి నీట్గా కట్ చేసేసాను. అలా అలా కట్ చేస్తాను నీట్గా. కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ పార్ట్ చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోద్ది, అందుకని లైనింగ్ పార్ట్స్ అయితే చూపించట్లేదు. ఓకేనా, అదిగోండి మొత్తం అన్నీ ఫ్యాబ్రిక్ మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టాను. అలా కట్లా కట్టుకుందామని చెప్పేసి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడైతే మా కట్లాగా కట్టుకుందామని ఒక థ్రెడ్ తీసాను. అదైతే కటింగ్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.